పరిశుద్ధ గ్రంథములను చూసినట్లయితే కీర్తనకారుడు అంటున్నాడు, కీర్తన గ్రంథము 67వ అధ్యాయము 7వ వచనములో, దేవుడు మమ్మను దీవించును, మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించెను అని దావీదు మహారాజు తెలియపరుస్తున్నాడు. దావీదు దీవించబడుటకు, ఆశీర్వదించబడుటకు ఆయన దేవుని సన్నిధిలో కూర్చొని, దేవా యెహోవా, ఇంతగా దీవించుటకు నా కుటుంబం నేను ఏ పాటి వాడినని దేవుని సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థించినాడు. కాబట్టే ఆయన దేవుడు దీవించినాడు, ఆశీర్వదించినాడు. ఈరోజు నీ కుటుంబము దేవుని సన్నిధిలో తగ్గించుకొని నువ్వు ప్రార్థించినప్పుడు నీ కుటుంబము దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. అందుకు కీర్తనకారుడు అంటున్నాడు, కీర్తనల గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనములో, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. ఎవరు దేవుని సన్నిధిలో తగ్గించుకొని ఆయన మాట విని వణుకుతూ భయపడుతూ కనిపిస్తారో మొదట వారికి బలాన్ని అనుగ్రహిస్తాడు. యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేస్తాడు. మొదట బలాన్ని అనుగ్రహిస్తాడు, రెండవది కుటుంబ సమాధానం అనుగ్రహిస్తాడు, మూడవది ఆశీర్వదిస్తాడు. ఏ కుటుంబం అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞను కట్టడను అనుసరించి నడుచుకున్న వారిని ఆయన బలపరుస్తాడు, సమాధానం అనుగ్రహిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈనాడు మనం బలం పొందుకోలేకపోతున్నాము, అనారోగ్య స్థితిలో బాధపడుతున్నాము, బలహీనమైపోతున్నాము. గల కారణము దేవుని బలము మనం పొందుకోలేకపోయి ఉన్నాము. దానికి కారణము నీవు బలవంతుడైన దేవుని నీవు ఆశ్రయించది లేదు, బలవంతుడైన దేవుని నువ్వు అనుసరించది లేదు. కాబట్టి బలహీనురాలుగా ఉంటున్నావు. ఏ కుటుంబ సమాధానం కలిగి ఉంటుందో ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈనాడు సమాధానం లేకుండా ఎన్నో కుటుంబాలు ఉంటున్నాయి. అందుకే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోకుండా ఉంటున్నారు. గల కారణం ఏంటంటే నీవు నిజ దేవుని ఎరగలేదు, నీ సృష్టికర్తని నువ్వు అంగీకరించలేదు, నీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మ దేవుని నువ్వు ఆరాధించేది లేదు. పై పెదవులతో నువ్వు ఆరాధిస్తున్నావు, కానీ నీ హృదయపూర్వకముగా దేవుని ఆరాధించేది లేదు. అందుకు రూతు గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం గమనించినప్పుడు, నీ యందు లక్ష్యం ఉంచిన వాడు దీవింపబడును. దేవుని యందు ఎవరు లక్ష్యం ఉంచుతారో, దేవుని మీద భయభక్తి కలిగి ఉంటారో, దేవుని మీద ఆధారపడి ఉంటారో, దేవుడు వారి మీద లక్ష్యం ఉంచి వారిని దీవిస్తాడంట. ప్రియులారా, ఆ దీవెన కావాలంటే, దేవుని నీ మీద లక్ష్యం ఉంచాలంటే నీవు దేవుని మాటకు లోబడు. దేవుని యొక్క మాటను శాసనంగా ఉంచుకొని నీ హృదయంలో భద్రపరుచుకొని ఆ దీవెన పొందుకోవాలంటే దేవుని నీ హృదయం చూస్తున్నాడు. నీ హృదయం వాంఛన తీర్చాలంటే నీవు దేవుని యందు లక్ష్యం ఉంచాలి, మనుషుల మీద లక్ష్యం ఉంచకూడదు. కానీ దేవుడి మీద లక్ష్యం ఉంచినప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడని వాక్యము తెలియపరుస్తున్నది. నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన పొందుతావు. ఓ నా కుమారుడా, కుమార్తె, నీవు దేవుని వలన దీవెన పొందుతావు. ఇప్పుడంటే దేవుని మీద లక్ష్యం ఉంచినప్పుడే నువ్వు దీవించబడతావు. బలపరుస్తాడు, సమాధానం అనుగ్రహిస్తాడు, ఆశీర్వదిస్తాడు, నీ మీద లక్ష్యం ఉంచి నిన్ను దీవిస్తాడు.
నీవు దీవెనకరముగా ఉంటావు. ఈ దీవెనలు నీకు ప్రాప్తించాలంటే దేవుని యొక్క మాటను శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞల కట్టలను అనుసరించి నడుచుకున్నప్పుడు నీ దేవుడైన యెహోవా మొదట నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. నిన్ను హెచ్చించే దేవుడు సమస్త జనములకు నేను హెచ్చిస్తానంటున్నాడు. నీ గంపయు పిండి పిసుకు తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలువలికి వెళ్ళినప్పుడు దీవించబడదు. నీవు చేయు ప్రయత్నం అన్నింటిలో నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును. ఆయన మాట శ్రద్ధగా విని నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు, నా దేవుడు దీవిస్తున్నాడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, నా హృదయపూర్వకమైన నేను దేవుని ఆరాధించినప్పుడు దేవుని దీవెనను పొందుకుంటా. నేను ఎప్పుడు దేవుడి మీద నిరీక్షణ కలిగి ఆయన మీద ఆధారపడి నువ్వు జీవిస్తావో ఈ దీవెనలు నిన్ను దీవిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ దీవెనలు పొందుకోవాలంటే దేవుని మాట శ్రద్ధగా విను, దేవుని మాటకు లోబడు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు సమస్త జనుల కంటే నేను దేవుడిని హెచ్చిస్తానంటున్నాడు. ఆ హెచ్చించలకు రావాలంటే దావీదులాగా తగ్గించుకొని, నేను నా కుటుంబం ఏ పాటిది దేవా, నన్ను ఇంత హెచ్చించకు నేను ఏ పాటి వాడను అని దేవుని సన్నిధిలో తగ్గించుకుని మొరపెట్టినప్పుడు ఈ దీవెనలన్నీ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎట్ట అనుగ్రహం నీ మీద లక్ష్యం ఉంచి నేను దీవిస్తాడు. ప్రియులారా, ఆ దీవెనలు పొందుకోవాలంటే నీవు నేను దేవునికి ఇష్టలుగా జీవించాలి. దేవుని యందు భయభక్తులు జీవించినప్పుడు దేవుడు సీయోనులో నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. దేవుడి వాక్యమును దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు